యాక్చువల్గా సైలెన్స్ మనకు ఎంబీఏ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, అది మీకు తెలియకపోవచ్చు. ఎంబీఏ ఎంసీ ఎగ్జామ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. ఈరోజు విద్యార్థులంతా చాలా ఆనందంగా కదా ఒక అర్ధ గంట మైమర్చిపోయారు. వెంకటరమణ సార్ గారి యొక్క మంత్రం ఆ విధంగా పనిచేసింది. సో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పోయిన సంవత్సరం నుంచి మన అల్తాఫ్ సార్ ఆధ్వర్యంలో అద్భుతంగా నడుస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు మాట్లాడిన వక్తలలో ప్రధానంగా మన కళాశాల ప్రిన్సిపల్ గారు క్లుప్తంగా వాతావరణంలో ఉండేటువంటి సాంప్రదాయ కదా వనరుల గురించి కొంతవరకు మీకు చెప్పడం జరిగింది. తర్వాత మన కళాశాల డాక్టర్ గోపీనాథ్ లెక్చరర్ ఇన్ హిస్టరీ సార్ గారు మన భారతీయ సంస్కృతి, భారతీయులు స్వచ్ఛతకు ప్రతీకలు అని, సో స్వచ్ఛత గురించి మానసిక స్వచ్ఛత, శారీరక స్వచ్ఛత, పరిసరాల స్వచ్ఛత ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించాలని ఆయన వక్కాణించడం జరిగింది. తర్వాత మేడం గారు ప్రకృతిలో ఉండేటువంటి వనరులు, ప్రకృతిలో 2 రకాల వనరులు ఉంటాయి. మామూలుగా బొగ్గు, పెట్రోలియం, ఈ ఖనిజ లవణాలు ఇవన్నీ భూమిలో దొరుకుతుంటాయి. అవి తరతరాలకు అవి కరిగిపోతుంటాయి. సో ఆ విధంగా కరిగిపోతే మనం తర్వాత తరాలకు మనం ఇవ్వలేము. కాబట్టి మనం ప్రకృతిలో ఉండే కాంతిని, ఉష్ణాన్ని వాటిని ఉపయోగించుకోవాలి. సోలార్ని డెవలప్ చేసుకోవాలి. మనం ఎనర్జీని సంపాదించుకోవాలంటే సోలార్ని, తర్వాత హైడ్రో పవర్ని ఉపయోగించుకోవాలి. సో విధంగా ఇలాంటి విషయాలు మేడం గారు చెప్పారు. తర్వాత ఇంకా మన ఎస్కే యూనివర్సిటీ డీన్ గారు డాక్టర్ వెంకటరమణ గారు ఆయన చెప్పిన అంశాల్లో చాలా వరకు ఎంతో గుప్తమైన విషయాలు, తర్వాత వాటిని మనకు ఆనందం కలిగించే విధంగా మన మెదడులోకి ఎక్కించినాడు. ఒక్కొక్కటి కొన్ని చెప్తాను. ఫారెస్ట్ అంటే మనకు ఆ లెటర్స్ యొక్క మీనింగ్ తెలియదు, కానీ ఈరోజు ఆ విధంగా సారు ఎఫ్ అంటే ఫుడ్ అని కదా, లాస్ట్ టీ అంటే టింబర్ అని కదా, ఇంకా మధ్యలోటివన్నీ మీకు తెలుసు. సో అంటే ఫారెస్ట్లో ఎన్నో రకాలైనటువంటివి. ఫారెస్ట్ అంటే ప్రకృతిలో మానవుడు ఫారెస్ట్లోనే ఉండేవాడు. అది నీరు ఉండేటువంటి ఏరియాలలో ఉండే ఫారెస్టు, కొండ ప్రాంతాల్లోనే ఉండి అక్కడనే అద్భుతంగా నాగరికతలు వెలిసినాయి. సింధు నాగరికత అని కానీ కదా, హరప్ప మహేంద్ర నాగరికతలు కానీ, ఇంకా మెసొపటోమియా నాగరికతలు కానీ, ప్రపంచంలో ఏ నాగరికత డెవలప్ అయినా అది నీటి పరిసర ప్రాంతాల్లోనే డెవలప్ అవుతుంది. నాగరికత అక్కడే ఉంటుంది, పరిణామం అక్కడే ఉంటుంది, జీవ పరిణామం కూడా అక్కడే ఉంటుంది. సో ఏది ఏమైనా ఇదొకటి. ఇంకొకటి కుక్కల గురించి, మొక్కల గురించి కదా. సో ప్రపంచ దేశాలకు మన దేశంలో నుంచి ఎక్కువగా పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు వేలు లక్షలకు సంపాదించడానికి మన దేశస్తులు ఇతర దేశాలకు పోతున్నారు. ఇతర దేశాల నుంచి మనం తెచ్చుకునేటివి ఏంటివంటే ఎక్కువ డబ్బులు పెట్టి తెచ్చుకునేటివి కుక్కలు కదా. మనము ఎక్కువ వారికి ఆనంద పుష్పాంజలి ఘటిస్తున్నాం. తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి లెక్చరర్ మేడం గారికి,
సారులకు, తర్వాత నాటింగ్ స్టాఫ్ వాళ్ళు ఎవరైనా ఉంటే వారందరికీ, తర్వాత దీన్ని అంటే ఈ స్టేజ్ని అలంకరించినటువంటి వారికి అందరికీ ప్రత్యేకంగా నమస్కారం తెలుపుతూ జై హింద్. भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उत्कल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 जय